కాంగ్రెస్ పార్టీ యాలాల్ మండల్లో ఒక బీసీ నాయకుడిగా అనేక సంవత్సరాలుగా యాలాల్ మండల్ ప్రజల్లో అనేక సేవలు చేస్తూ పార్టీ ఏదైనా అంతిమంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల కోసమే ఏ పార్టీలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసమే ప్రజలకు సంక్షేమం అందాలనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాలాల్ మండలం నుంచి పార్టీ అధిష్టానం ఏ అవకాశం ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. ఆయన ఎవరో కాదు, మన గెస్ట్ యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు మోదిరాజ్. ఇవాళ మన గెస్ట్ మనం హనుమంతు మోదిరాజ్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నా తమ్మి. బాగా పడుతున్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి, వాతావరణం అంతా కూల్ ఉన్నది, రాజకీయం కూడా కూల్ కనిపిస్తుంది. యాలాల్ గారి తాండ్ర పంటలు కూడా నష్టపోతున్నాయి రైతులకు, పత్తులు గిట తాండ్ర అంతా రాజకీయంగా కూల్ ఉంది. ఎందుకు? వర్షాలు పడుతున్నందుక నాయకులు స్తబ్దగా ఉన్నారని? అట్లేం లేదు, శబ్దంగా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ వస్తేనే వేడెక్కుతుంది ఏదైనా రాజకీయం. యాలాల మండల ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా ఉన్నారు, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఎనీ టైం. అలా ఒక విషయం చెప్పండి, అసలు మీ ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న మీరు రాజకీయంగా రావడానికి మీ కుటుంబం రాజకీయ నేపథ్యం కుటుంబం, లేక మీరు రాజకీయంగా ఒక జిల్లా స్థాయి వరకు ఎదిగారు ఎట్లా? నేను ఆర్ఎస్ఎస్ సంఘం నుండి బీజేపీ 2001లో మా భార్య సర్పంచ్ చేసినాము. గ్రామంలో ఇనన్మాసు గ్రామం ఇది, మా రెడ్డిలు పెద్ద భూస్వాములు ఉండేటువంటి ఊరు. అది ఇనన్మాస్గా అయితే కాదు, మేము ఎలక్షన్ చేయాలని చెప్పేసి తిరగబడ్డటువంటి వ్యక్తులం తప్ప మా ఫ్యామిలీ రాజకీయంగా లేరు. వాళ్ళు వ్యవసాయం చేసుకొని, నాయన చిన్నగా ఉన్నప్పుడు నుంచి చనిపోయాడు, అమ్మ చదువుకోలేదు, అన్న ఒకడు ఉంటాడు. ఆ విధంగా మేము ఇక మా సంఘం తరపుకి వెళ్ళి మొత్తం ఒక గ్యాంగ్గా మెయింటైన్ చేసి మేము ఆ రోజు సర్పంచ్, ఉప సర్పంచ్ నంబర్లు అన్నీ మేము గెలుచుకోవడం జరిగింది. అంటే నెక్స్ట్ వచ్చేసి మళ్ళా ఎస్సీకి వచ్చింది మా మిత్రుడు అంజలయ్య అని, ఆయన కూడా మేము మళ్ళీ సర్పంచ్. మళ్ళీ జనరల్ వచ్చింది, మళ్ళీ నేను సర్పంచ్ మళ్ళీ పోటీ చేయడం జరిగింది. తర్వాత మొన్న పోయిన ఎలక్షన్లో గతంలో 3 సార్లు ఓడిపోవడం వలన నేను జడ్పీటీసీకి బీజేపీకి వెళ్ళి జడ్పీటీసీకి మా శంకరమ్మని మా భార్యని నేను పోటీ చేయించడం జరిగింది. ఆ విధంగా తర్వాత రాజకీయం మనము సరే అసెంబ్లీ ఎలక్షన్ రావడము, తర్వాత బండి సంజయ్ని మారవడము, ఇక్కడ బీజేపీ టికెట్ ఇవ్వకపోవడము, ఎన్ని రోజులు చూసినా ఇదేనా అని ఒకసారి బాధ అనిపించి ఇక్కడ బుయ్యని మనోహర్ రెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చాలా చిన్నప్పటి సంది మంచిగా ఉంటాం, బాగా పరిచయాలు మాకు. కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేకి వస్తా అంటే సరే నేను ఒకసారి ఒక కమిట్మెంట్గా నేను చేస్తా, వాళ్ళకు నేను వాళ్ళతోని తిరగాలి, నేను వాళ్ళని ఎమ్మెల్యే చూడాలి అని అనుకున్నా. నేను కాంగ్రెస్లో పార్టీలో చేరడం జరిగింది. ఒక విషయము, ఇప్పుడు యాలాల్ మండలం రాజకీయంగా బీసీ నాయకులు ఎదగడం అనేది చాలా తక్కువ, ఎదిగినా చాలా పోటాపోటీగా ఎదగాల్సిన పరిస్థితి. ఇంతటి రాజకీయంలో ఒక బీసీ నాయకుడు కన్నా మీరు రాజకీయంగా ముందుకు రావడం అంటే ఎవరు ప్రోత్సాహం ఉంటుంది? ఇంకా ప్రోత్సాహం లేదు, మొత్తం నేను పబ్లిక్ సేవ. ఎప్పుడు చూసినా ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఎండిఓ ఆఫీసు, పంచాయతీలు, ఇవే పని తప్ప నాకు వేరే ఏం పని లేదు, వేరే ఏం బిజినెస్ లేవు. వ్యవసాయం నేను చేసేది వ్యవసాయం తప్ప మిగతాది ఏం బిజినెస్ ఏం లేవు. పబ్లిక్ సేవనే నాకు బిజినెస్. చిన్నప్పటి నుండి విద్యార్థి దశ ఉన్నప్పటి నుంచి ఈ నాయకత్వ లక్షణంతో చిన్నప్పటి నుండి ఈ మనము ఇదే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మనం ఇంటర్ చదివేటప్పుడు ఏబీపీ, తర్వాత విద్యార్థి దశ నుండి బాల సాయం షేక్ అక్కడికి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజలు ఏదైనా సమస్య కోసం మీ దగ్గరకు వస్తారు, చాలా పరిష్కరించిన తర్వాత ఆనందం, చాలా తృప్తి ఉంటుంది. వాళ్ళ సమస్యలు పెడితే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయగానే వాళ్ళు సంతోషంగా అయ్యా నీ పుణ్యం రాని, నీకు ఇంకా కొన్ని రోజులు మంచిగా ఉండు అని చెప్పేసి మీ పిల్లలు అట్లా ఆశీర్వాదం ఇచ్చిపోతారు వాళ్ళు. ప్రజల ఆశీర్వాదము ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అంటే
సామాన్యంగా ప్రజలు ఇప్పుడు మీ ఊరు ఉంది సంగం పొడుగు విలేజ్, ఈ విలేజ్ కావచ్చు మండలం కావచ్చు, సామాన్యంగా జనాలు ఏ సమస్య పైన ఎక్కువ మీ దగ్గరకు వస్తుంటారు? చాలా మటుకు చిన్న చిన్న విషయాలు ఉంటాయి. విలేజ్లో గట్ల ఊరాలు పంచాలు, అవి పాలు పంచాలు, ఇవే ఉంటాయి. పెద్దగా ఇదేం లేదు. ఒక భార్య భర్తల విషయాలు, ఇటువంటి విషయాలు ఉంటాయి. కొందరు ఎంఆర్ఓ సతాయిస్తుంటే చెప్పండి అని అంటారు. పోలీస్ స్టేషన్లో భయపడతారు, ఎస్ఐలు కొడతారు, తిడతారు అని చెప్పేసి అటువంటి విషయాలు ఇలా ఇప్పుడు అవుతారు. ఎవరైనా ఫోన్ చేస్తే దగ్గర మాకు కిలోమీటరే పోలీస్ స్టేషన్, మాకు ఈడికెళ్ళి కిలోమీటర్ కాబట్టి ఏ అర్ధరాత్రి అయినా హనుమంతాన్ని ఉన్నాడు, సంఘం హనుమంతుడు అని మండలంలో ఉన్న వ్యక్తులకు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కానీ కార్యకర్తలు అందరూ నాతోని ఫోన్ చేస్తారు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు గతంలో అంటే ఎలక్షన్ ఈ గొడవలు ఈ చికాకులు ఉంటాయి కదా, ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు చక్కగా వ్యవసాయం ఇంకా బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడైనా అనిపించింది? అట్లేం అనిపించలేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు గొడవలు పెట్టాలని మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది అట్లా కాదు. మేము నాలాంటి వ్యక్తిని గొడవకు ఆస్కారం ఇయ్యను. ఎప్పుడు నేను పార్టీలు ఏదున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి తప్ప మనం గొడవలు పడుతుంటే లాభం లేదు. అక్కడ కార్యకర్తల జీవితం ఖరాబ్ అవుతుంది. అక్కడ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ తిరగవలసి వస్తుంది. ఈరోజు నేను బీజేపీలో ఉన్నా, మస్తు అప్పుడు ధర్నాలు చేస్తుంటే 5 కేసులు అయినాయి, ఇప్పుడు తిరుగుతున్నా ఇంకా నడుస్తున్నా. నేను అనుకుంటా నాలాక ఇంకొకరు జరగొద్దు. సామరస్యంగా ధర్నా చేయాలంటే ధర్నానే చేయాలి, అంతే. న్యూసెన్స్ చేయొద్దు. వివాదాలకు నేను దూరం ఉండే వ్యక్తిని. ఎప్పుడైనా ఈ ఘర్షణ ఏమైనా బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయన్నా? కొన్ని విషయాలలో ఏదో మనం చెయ్యము, అది మీరే చేసిండ్రు అనేది కొన్ని అపోహలు వస్తున్నప్పుడు నేను బాధ అనిపిస్తుంది. అరే మనం ఇంత మనస్ఫూర్తిగా చేస్తుంటే కొంత ఈ విధంగా నాకు మాట వచ్చే కదా అనే సందర్భంలో నేను చాలా బాధపడ్డా. మా తోటి మిత్రులతో కూడా నేను చేసింది మీకు తెలుసు కదా, నేను ఏమైనా లేదని అట్లా తప్పు అయినా అట్లేం లేదు. మళ్ళీ ఏంటంటే జరుగుతుంటాయి ఇక రాజకీయంగా అన్నాక అంటుంటారు. ఇప్పుడు ఎంతమంది పడిపోయింది. ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తిగా, బీజేపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, జిల్లా ఉపాధ్యక్షులు ఉన్న మీరు ఎందుకు సడన్ గా బీజేపీ పార్టీని వీడాల్సి వచ్చింది? ఒకటి, రెండోదంటే బీజేపీ పార్టీ అంటేనే హనుమంతు ముదిరాజ్ అనే ఒక స్థాయిలో పనిచేసి మండలం, ఎందుకు పార్టీ ఎందుకు మార్చవలసి వచ్చిందంటే మనము బీజేపీ టికెట్ ఇక్కడ రాలే, జనసేనకు అని ఇచ్చేసి బీజేపీ టికెట్ గుర్తున్నది అనుకో నేను ఖచ్చితంగా ఆనే ఉండేది. తర్వాత బండి సంజయ్ని కూడా అధ్యక్షుడు తీసేది. అరే ఇంకెన్ని రోజులు ఈ విధంగా మేము ఇన్ని రోజులు 25 సంవత్సరాలు ఏకదాటిగా మేము పార్టీకి పనిచేస్తే మాకు ఇంకెప్పుడు గుర్తింపు వస్తుంది? మాకంటే అక్కడ గాడ్ గిఫ్ట్ అనేటోళ్ళు లేకపోయేది, మా స్వయంగా ఎదిగినాం. అట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మేము గతంలో ఎవరు లేకపోయారు. బీజేపీలో ఉన్నప్పుడు నేను జెడ్పీటీసీకి పోటీ చేయడం జరిగింది. మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్కు కూడా డైరెక్టర్ అని పోటీ చేయించడం జరిగింది. తర్వాత కొన్ని ఓట్లలోనే ఓడిపోవడం జరిగింది. ఒక 5 ఓట్లు 6 ఓట్లలో 2-3 అట్లా వెళ్ళిపోయినాయి. అన్నీ ఆర్థికంగా సొంతం మనం పెట్టుకొని చేయడం జరిగింది. కానీ యాదవ మండలంలో గతంలో మీరు బీజేపీ ఉన్నప్పుడు ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి అయ్యారు. అప్పుడు ఈ పార్టీ పరంగా మీకు ఎలా ప్రోత్సాహం దొరికింది? అప్పుడు తర్వాత మీరు సొంతగానే రాజకీయంగా అంటే బీజేపీ పార్టీలో స్వయంగా ఎదగాలి తప్ప వాళ్ళు ప్రోత్సాహం అనేది లేకుంటుంది. అంటే మేము ఉన్నాము అని అంటారు తప్ప స్వయంగానే ఎదగాలి, అంతే. పార్టీ సిద్ధాంతం అంతే. ఒక విషయము, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు వేరు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు, రెండుకి చాలా డిఫరెంట్. బీజేపీ కాంగ్రెస్ కు. మరి బీజేపీలో ఉన్న మీరు కాంగ్రెస్ లో ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా మనోళ్ళే కదా అందరు. కాంగ్రెస్ లా ఉన్న వ్యక్తులు కూడా బీసీలే, ఎస్సీలు, అన్ని కులాలకు సంబంధించిన అందరితోనే అప్పుడు కూడా కలిసి ఉండేది. అందరితోనే మేము కలిసి ఉండేది కాబట్టి మనము ఈరోజు కూడా అందరితో కలిసిపోతున్నాం. ఎక్కడ ఎలాంటి కానీ హనుమంతు ముదిరాజ్ అంటేనే ఒక సౌమ్యుడు, వివాద రహితుడు. ఎందుకు?
చెప్పిందంటే ఆ పని కావాల్సిందే అనే విధంగా ఉంటాం మనము. తత్వం. ప్రజల సమస్య పరిష్కారం మాత్రం కావాలి. పోటీ పడడం మాత్రం ఖచ్చితంగా ఆఫీసర్స్ వాళ్ళందరూ సహకరిస్తారు. ఇప్పుడు ఏ లేదంటే రిక్వెస్ట్ చేస్తాం, చాలా రిక్వెస్ట్ చేస్తుంటాం. నా సొంత పని కన్నా ఎక్కువ రిక్వెస్ట్ చేసి వాళ్ళ పని చేపిస్తాం. పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఫైట్ చేశారు వాళ్ళపైన. ఎప్పుడు చేయలే, వాళ్ళపైన నిలదీయలే. ఎప్పుడు ఏంటంటే రిక్వెస్ట్ చేసేసినాం, మొత్తం రిక్వెస్ట్ చేసే పనులు చేసుకున్నాం అంతే తప్ప ఏ రోజు ఒక ఆఫీసర్ని డామినేట్ చేసే అలవాటు లేదు, ఈ రోజు వరకు లేదు. ఆ సంస్కృతి కూడా అంటే చిన్న బై బర్త్ అటువంటిది. మనం ఒక ఆఫీసర్ని మనము ఈ విధంగా యాదవ్ మండలం గతంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకు ఇంకా వెనుకబడిన అంటే చాలా డెవలప్మెంట్ విషయాలు ఎందుకు ఇంకా యాదవ్ మండలం ముందుకు వెళ్ళట్లేదు? అంటే కారణం అధికారుల, పాలకుల, ఎవరు మరి? ఇప్పుడు యాదవ్ మండలం వెనుకబడ్డ కారణము అంతకు ముందున్న గత పాలకులే. ఎందుకు అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ మండల్, ఇక్కడ వ్యవసాయం సంబంధించిన ఆధారపడినటువంటి మండల్, వ్యవసాయం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇటువంటి వర్షాలు పడుతుంటే నష్టపోయేది పత్తులు కానీ అన్నీ నష్టపోతాయి. కాబట్టి ఇక్కడ వనరులు లేవు. వనరులు ఉంటే వనరులు అంటే ఇప్పుడు ఈ ఆర్బిఎల్ కంపెనీ ఈరోజు పెట్టిండ్రు. కొంతమంది ఈ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ పనిచేస్తుండ్రు, వాళ్ళకు ఉపాధి అయింది. ఇప్పుడు అప్పుడున్న ఈరోజు ఒక్కొక్కరు కాళ్ళ తిరుగుతున్నారు అందులో పనిచేసే పిల్లలంతా. ఈరోజు ఆ కంపెనీ పెట్టడం వలన ఇంత చుట్టుపక్కల 5 విలేజ్లు, చుట్టుపక్కల మండలాలలో అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి అటువంటి వనరులు కావాలి. అప్పుడున్న గతంలో ఉన్న వాళ్ళు అవన్నీ ఆలోచన చేయలేరేమో అనుకుంటా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు పాలన పరంగా ప్రజలు సంతోషంగా ఉన్నారంటారా కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ పాలన సంతోషంగా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక గ్రామంలో 100 మంది ఉంటే 80 మందికి రుణమాఫీ అయింది, 10 మందికి కాలేదు. ఆ 10 మంది 80 మంది 10 మంది లొల్లి అయిందని 80 మంది గమ్ము ఉంటారు. అది 10 మంది. అదేంది వాళ్ళకి ఆధార్ కార్డులో తప్పు ఉండడం వలన, పేర్లు తప్పు ఉండడం వల్ల, సర్వే నెంబర్ బుక్కులు బ్యాంకుల మెర్సిట్ కాగానే అంతే తప్ప మిగతాది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ కొంతమందికి కాలేదు. కానీ ఎందుకు పథకాలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రైతులను పట్టించుకోవడం, ఇబ్బందులు పెడుతున్నాం. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటారు. బీఆర్ఎస్ వాళ్ళకి పని అదే పని కదా, ఏమనాలి వాళ్ళు, ఏదో ఒకటి అనాలి. కాబట్టి ఇంత గతంలో ఎప్పుడన్నా అయిందే మనకు? రుణమాఫీ అయింది, ఉచిత కరెంట్ వచ్చింది, మన గ్యాస్ సిలిండర్ వస్తుంది, మళ్ళా భూమి లేని వాళ్ళకు 6,000 రూపాయలు వస్తున్నాయి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ. యూరియా కష్టాలు అంటే అక్కడ పెద్దవాళ్ళు అది. ఎందుకంటే మనకైతే మ్యాక్సిమం ఇక్కడ యూరియా సరఫరా అవుతుంది, బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు అవసరం ఉందో లేదా అని 60 లైన్కు కొంతమందిని నిలబెట్టి కావాలని లొల్లి పెట్టిస్తారు, రెచ్చగొడుతున్నారు. అంటే బదలాం చేయాలి కాంగ్రెస్ పార్టీని. ఇక్కడ ఉన్న మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేని బదలాం చేయాలి. ఆ విధంగా ఉంటారు కదా కొందరు, మా మెంటాలిటీ ఆ విధంగానే చేసింది. ఇప్పుడు నేను కూడా ఒక 16 ఎకరాల ఒరేస్తా, నాకు ఈరిగే ఉన్నది సలేనం విలేజ్ చాలా మంది అట్లా. అంటే కొంతమందికి ఉండొచ్చు, లేదన్నాను, కొంతవరకు భూతద్దం పెట్టి చూస్తాను. సమస్య లేదు. మా ఎమ్మెల్యే గారు చెప్పాలంటే గతంలో కూడా ఎవరు లేకపోరేమో అటువంటి పనులు చేసినటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న. ఏమేమి పనులు అని కూడా అడగొచ్చు. ఈరోజు ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు యాలాల మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ తినడం జరిగింది. తాండూరు టౌన్లో కూడా మొత్తం సీసీ రోడ్లు అవి. గతంలో ఎట్లా ఉండే దుమ్ము ఉంటుండే, మనం ఒక్కొక్కరు కనబడనట్టు పరిస్థితి ఉంటే ఈరోజు మొత్తం సీసీ రోడ్లు అవి వేయడం జరిగింది. ఒకటి మన పిల్లలకు ఉపాధి కోసం ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఎంతోమంది జాయిన్ అయ్యింది. ఈరోజు టెక్నాలజీ కోసం పెట్టిండ్రు. అట్లా ఇంకొకటి ఇప్పుడు జుంటిపల్లి ప్రాజెక్టుకు, మళ్ళీ శివసాగర్ ప్రాజెక్టు కానీ, ఇక్కడ చెక్ డ్యాములు. ఇప్పుడు మన బెన్నూరు దగ్గర ఒక చెక్ డ్యామ్ అయింది కొత్తగా, మన సంగం దగ్గర ఒక చెక్ డ్యామ్ అయింది, విశ్వనాథ్పూర్ కాడ ఒక చెక్ డ్యామ్ అయింది.
అట్లా మళ్ళీ ఇంకోటి ట్రాన్స్ఫరాలు. ఈరోజు ఆజిపురం ఒక ట్రాన్స్ఫారం, జుంటిపల్లి, ఇట్లా ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫారాలు మొత్తం సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు, ట్రాన్స్ఫారాలు కూడా ఇస్తున్నారు. ఏమి అడిగిందే పాపం ఫోన్ చేసి అన్నాకి కావాలంటే 700 మంది పట్టి తీసుకపో. ఎవరు అడిగినా, నేనే కాదు, ఎవరు మండలంలో కానీ ఎవరు లీడర్ మామూలు వ్యక్తులు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేయంగానే లిఫ్ట్ చేస్తాడు, ఏం సమస్య అడుగుతాడు. కార్యకర్త మామూలు కార్యకర్తలు లిఫ్ట్ చేస్తాడు, లీడర్లు కాదు. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మహారాజు మన ఎమ్మెల్యే. అట్లా అసలు ఆ ఎమ్మెల్యేని గెలిపేయడం అదృష్టం. ఆ విధంగా మనోహర్ అని ఉన్నాడు. 40 రోజుల్లోనే ఎమ్మెల్యే అయిపోయాడు ఆయన. 40 రోజులు ఎమ్మెల్యే అయ్యాడు. ఇంకొకటి ఎవరైనా చికాదులు చెప్తాడో ఆయన విన్నాడు. నీ పని ఏమున్నా చెప్పు, నీ పని నేను చేస్తా. గతంలో చికాలు చెప్పి వానికి వడక చికాలు చెప్పి ఏమేమి చేస్తే వాళ్ళని లీడర్లను ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి, లీడర్ల మీద కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి. ప్రతిపక్షాల కాంగ్రెస్ కానీ బీజేపీలా కానీ ఇటువంటి వేరే ఇంతకుముందున్న ఎమ్మెల్యేలు కేసు పెట్టిండ్రు, చాలా కేసులు అయినాయి. అట్లా ఇప్పుడు అట్లా లేదు, అట్లా వద్దు అంటాడు మా ఎమ్మెల్యే. అటువంటి దానికి ప్రోత్సహించాడు. మీరంతా మంచిగా ఉండాలి, రేపు పొద్దుగాల మీ మండలంలో మీరే తిరుగుతారు, మీరు మంచిగా ఉండాలి అని చెప్తాడు మాకు. కానీ ఎందుకంటే మీరు అంటున్న ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, కానీ ఆయన మంచి వ్యక్తి ఓకే, కానీ కొంతమంది నాయకుల వల్ల ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరు అట్లా అట్లా ఏం లేదు. ఓకే, వీళ్ళు కేసులు బనాయిస్తున్నారు. ఇంతవరకు ఒక్కరిని తెమ్మను మండలంలో కానీ ఏడా కానీ కావాల్సి కేసు పెట్టిండ్రు, ఈ కేసు అనేది లేదు, ఈ రోజు వరకు లేదు. అట్లా నువ్వేం పని ఉన్నా చేసినప్పుడు ఎట్లా ఉంటే సమాధానం. అతను ప్రతిపక్షాలు ఫోన్ చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేస్తాడు మా ఎమ్మెల్యే గారు. నువ్వు ఫోన్ చేయమని వాళ్ళకి ప్రతిపక్షాలకు 100% అప్రోచ్ అయితే ఏం చెప్పు అని అంటాడు. మొత్తానికి రాజకీయంగా మాత్రం ఎక్కడ పార్టీ బేస్ చూడండి, అందరికీ పని చేస్తాడు. పార్టీ ఇప్పుడు ఇండ్లు కూడా ఇచ్చి ఇందిరామ ఇండ్లు కూడా ఉన్నాయి, అందరికి ఇచ్చినాం. బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. ఇండ్ల విషయంలో చాలా మందికి మీ పార్టీకి మీరేమో అందరికి ఇచ్చినాం అంటారు, కానీ ఊర్లలో మీ పార్టీకి సంబంధించిన కమిటీలు మీ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి సంబంధించిన ఇచ్చినట్టు మరి విమర్శ ఉంది కాదా? అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని నెగిటివ్ అయితే అది జిఏ టాకింగ్ అది నడుస్తుంది. అంటే ముగ్గేయంగానే ముగ్గు ఆంధ్రలో తీసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్లనే రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పిండు కదా, ఎలాంటి అన్యాయం జరగవద్దు. కాబట్టి గతంలో జరిగిన అన్యాయం ఇప్పుడు నీ పేరు మీద ఉన్నది, ఇంకోటి వచ్చేసి ఫోటో దిగి బిల్లు చెప్పుకున్నారు. ఇప్పుడు అటువంటి అక్రమాలు లేవు, ఆ స్థాయి అది లేదే లేదు. కాబట్టి కొంతమంది ఉంటారు, మా కాంగ్రెస్ విమర్శించకుండా పక్కన వేరే పార్టీ వాడు అంటుంటాడు, ఏమయ్య మీకు ఏమున్నా ఇన్ని రోజులు తిరిగినా మీకు ఏం లేదా బిల్లులు చెప్పుకున్న పోతే అంటాడు. అన్నప్పుడు అట్లా ఉంటుంది తప్ప అట్లేం లేదు, వివక్ష అసలు లేదు. పథకాల విషయంలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, అట్లేం లేదు. మరి నిజం అది అట్లేం లేదు, అందరికి ఇస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఒక్కటే మాట చెప్తారు, మీరు అందరికీ ఇవ్వండి, పార్టీలు చూడకండి, ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీ, పేదలకి చేయండి, పేదలను ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు. చాలా కోపం వస్తుంది పేదలకు ఇబ్బంది పెడితే. కొన్ని సందర్భాలు ఎమ్మెల్యే గారు ఏమన్నారు తెలుసా, కొన్ని సందర్భంలో ఎవరన్నా ఇందిరామ ఇండ్ల డబ్బులు తింటే ఉరిదీస్తా అని చెప్పేసిండు కార్యకర్తలు. ఎవరన్నా చెప్తారా అట్లా? మా ఎమ్మెల్యే చెప్పిండు. మనం అవినీతి కోవద్దు అంతే, ఉరిదీస్తా అని చెప్పేసిండు ఎవరైనా డబ్బులు అడిగితే. రాలేవు ఎమ్మెల్యే గారికి కూడా అటువంటి ఏం రాలే. కాకపోతే తెలిస్తే గిట్ట అని అన్న మాట అంత ఆవేశంగా అన్నాడంటే కొద్దిగా తెలిసింటే అని వింటాడు. అంటే అటువంటి ప్రోత్సహించాడు అన్నట్టు, ప్రోత్సహించాడు. వివాదాలకు కానీ అవినీతికి కానీ అక్రమాలకు కానీ వివరించాడు. కానీ ఎందుకన్నా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారితో మనోహర్ రెడ్డి గారు బాగా సన్నిహితం, ఆయన సోదరుడితో కూడా శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా సన్నిహితం. ఎందుకు శ్రీనివాస్ రెడ్డి మీద పదే కొంతమంది ఆరోపణలు చేస్తుంటారు? శ్రీనివాస్ రెడ్డి గతంలో కూడా
శ్రీనివాస్ రెడ్డి అదే హెల్ప్ నేచర్ అంటే సాయం చేసే వ్యక్తి. ఓకే. ఆయన గుణం సాయం చేసే వ్యక్తి. ఆయన మొత్తము ఇప్పుడు చనిపోతే ఒక అమౌంట్ పంపిస్తాడు ప్రతి విలేజ్లకు. ఇంకేమన్నా ఆర్థికంగా ఇంకేమన్నా అయింది అని అంటే కూడా అన్న సీనన్న నాకు ఈ ఆర్థికంగా ఇబ్బంది ఉంది అంటే కూడా ఇచ్చే అలవాటు. అంటే ఇప్పుడు వీళ్ళు సీనన్న ఇది చేయాలని మాట్లాడుతారు అని అంతకుముందు గతంలో కూడా ఎమ్మెల్యే కాక వాళ్ళ మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే కాకంటే మునుపు సీనన్న సేవ చేసేటోడు మనల్ని అప్పటికి సేవ చేసే వ్యక్తి. ఇప్పుడు ఉదాహరణకు మంచినీళ్ళ బోరు కావాలి మాకు లేదు ఇబ్బంది ఉంది అని సీనన్న అడిగినారు అనుకో పోండి తమ్మి ఏపీండి అని అంటారు. ఇప్పుడు అదే మళ్ళా కానీ ఆ సేవ చూడక వీళ్ళు ఓర్వలేక వీళ్ళు మాట్లాడుతారు సీనన్నమే అంటారు. విమర్శలు చేయడము ఏ బెదిరింపు చేయడు ఆయన, ఎవరిని బెదిరింపు చేయడు. ఆయన కూడా నువ్వు అలా ఇజ్జేయి అజ్జేయి అని చెప్పాడు. నువ్వు డబ్బుల విషయం కూడా ఆయన అటువంటి వ్యక్తి కాడు. చాలా సేవగుణం ఉన్నది. ఎంతో మందికి ఉద్యోగాలు ఎంప్లాయ్ చేస్తుండ్రు చూస్తున్నారు కదా మీరు. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. ఆ కంపెనీ అయిన వలన కనీసం ఏడాది మన నయం ఉందేమో అనుకుంటున్నాను. స్థానికులకే మొత్తం స్థానికులే ఉన్నారు. చుట్టుపక్కల స్థానికులే ఉన్నారు. మొత్తం చుట్టుపక్కల స్థానికులు ఎంప్లాయీలు చాలా మంచిగా పెట్టుకుంటారు. 8 గంటల డ్యూటీ ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఇంకో విషయం చెప్పండి, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి యాలల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలం ఉందా లేక గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా? గ్రూప్లు ఏం లేవు. ఎందుకంటే ఆడ ఇంకోటి నేను పోయింది మొన్న మనోహర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే మునుపు పోయినా. కానీ తర్వాత చూసిన అనుకున్నా అందుట్లో ఇముడుతానా నేనున్నది ఇక్కడ అని నిలబడతానా అనుకున్నా. అట్లేం లేదు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కార్యకర్తలు చాలా మంచి వాళ్ళు. ఏ విషయం ఉన్నా ఎట్లా చేద్దామన్నా అని అడుగుతారు. నేను కూడా వాళ్ళకి అడుగుతా. సీనియర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ మాట నేను తీయకుండా పోతా. మీరు ఏమంటే అది అని ముందుకు వెళ్ళిపోయే అలవాటు నాకు కూడా. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో పార్టీలో జాయిన్ అయిన హనుమంత ముదిరాజుకు మంచి ప్రియారిటీ ఉంది. అంటే గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి లేకపోవడం మధ్యలో వచ్చినా కూడా ప్రియారిటీ ఇచ్చారు. ఎందుకు? ఎందుకంటే మనము వాళ్ళతో కూడా కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు యాక్చువల్గా ప్రతి ఒక్క విలేజ్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో తెలుసు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరో తెలుసు, బీజేపీ కార్యకర్తలు ఎవరో తెలుసు. అందరితో నేను సన్నిహితంగా ఉన్నా కదా. ఎప్పటి సందో ఏమున్నా ఎప్పటి సంది ఉన్నా కాబట్టి నన్ను వేరే అని చూడరు. వేరే అని చూడరు. నన్ను అంత కలుపుకొని పోయాను. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి. మీరేమో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులే ఉంటారు. కానీ ఒకవైపు మహారాజులు ఉన్నారు, మరోవైపు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మరోవైపు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ముగ్గురు కీలక నాయకులు ఉన్నప్పుడు మరి వచ్చే ఎన్నికల్లో సహజ కుదురుతారు ముగ్గురు మధ్యన. ఇప్పుడు మహారాజు వాళ్ళు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్. వాళ్ళంతా కలుస్తారు. వాళ్ళ పెద్దవాళ్ళ విషయం అది. కానీ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు నిలబడకని వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు ఉంటారు. మరి ఎట్లా సార్ అది వాళ్ళ పెద్దవాళ్ళ విషయం అది. మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళ మాట మనం అన్ని కదా. మన చిన్న స్థాయి వాళ్ళని మనం వాళ్ళ నిర్ణయం బట్టి ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళు ఎవరు ఏమి అటువంటి మంచిగా బలంగా ఉంది. ఎలాంటి గ్రూపులు లేవు. వచ్చే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా విజయం? 100% జెడ్పీటీసీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఒక ప్రాంతం ఉన్నారు. పక్క ప్రాంతం ఏ విలేజ్ లకు పోయినా 100%. బీఆర్ఎస్ పార్టీలో ఏమో వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాం, జెండా పాతామని వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేసిన పని ఏమున్నదని చేసిన గ్రామానికి ఒక 50 లక్షల రూపాయలు అని చెప్పేసి సీసీ రోడ్లు ఇస్తే కనీసం వాళ్ళకి పొజిటింగ్లు లేవా. గ్రామ పంచాయతీలో ఇస్తే వాటికి పొజిటింగ్లు లేవు. అవి తర్వాత ఇప్పుడు పొజిటింగ్లా అవి అప్పుడున్న ఇచ్చే పొజిటింగ్లు మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఇప్పుడు వాటికి అమౌంట్ అట్లా చేసింది. చూపెట్టమనండి. లేదు చూపెట్టమనండి. కొత్తగా వచ్చేసి ఏ పొజిటింగ్ లేకుండా కూలగొట్టి ఒక జీవ లేదు, ఒక జీవ లేదు, ఏం లేదు, జీవ లేదు, ఏం లేదు. ఉదాహరణకు మా గ్రామ పంచాయతీ కూలగొట్టారు ఉదాహరణ లేదు. తర్వాత మొన్న చిక్కమైంది మనోహర్ రెడ్డి అన్న
అట్లా చాలా జాగాలు అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలన వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. మరి యాలల మండలంలో ఒక పేరు వచ్చిన అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? ఇప్పుడు ఇంటర్నేట్ స్కూల్ వచ్చింది కదా, ఓకే. ఇప్పుడు మన సబ్సిడీలు వచ్చినాయి కదా. మళ్ళీ ఇప్పుడు శివసార్ ప్రాజెక్టు కూడా ఇది రుకుమతుల కోసం మళ్ళా ఇంకేం కావాలి, శిశువుల ప్రతి ఒక్క విలేజ్కి 10-20 లక్షల రూపాయలు ఇచ్చింది కదన్న 20 రకాల. ఇప్పుడు ఇంకొకటి ఇది మన చుట్టుపల్లి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు, ఇంచుమించు ఒక బాగానే కోట్ల రూపాయలు పెట్టిండు. అవి పనిలే కదా. ఇప్పుడు ఇంకోటి బాగేపల్లి చివరాస్తకి వెళ్ళి ఇక్కడ రోడ్డు, ముదైపేటకి వెళ్ళి ఇప్పుడు అగ్గనూరుకి వెళ్ళి డబుల్ రోడ్డు, మన జుంటిపల్లి రామస్వామికి వెళ్ళి అక్కడ డబుల్ రోడ్డు. స్పీడ్ ఉందా? అగ్గనూరుకి వెళ్ళి 4 లైన్, ఇప్పుడు చివరాస్తకి వెళ్ళి అగ్గనూరుకి వెళ్ళి 4 లైన్. ఇది అగ్గనూరుకి వెళ్ళి ఇప్పుడు మన లక్ష్మూరుకి వెళ్ళి దేవునూరు ఉందా, అది ఒక్కటి. ఎందుకంటే అవి అయిన తర్వాత ఇది చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పిన మాట. అట్లా ఫాస్ట్ గా అవుతున్నాయి. ఆగుతుందా ఏనన్నా? మా మండలి గివే రోడ్లు కదా, ఏలాల మండలి గివే రోడ్లు కదా, అన్ని అయిపోయినట్టు కదా, స్పీడ్ గా అవుతున్నాయి కదా. చాలా ఇంట్రెస్ట్ పెడతాడు, ఎంత శ్రద్ధ అంటే తాండ్ర మీద మన ఏలాల మీద కానీ చాలా శ్రద్ధ. ఆయన ఇమ్మీడియట్లీ పై ఆఫీసర్ చెప్పేస్తాడు వర్క్ విషయంలో ఎందుకు ఆగిందని చెప్తాడు. ఇంకా కార్యకర్తలు లేదా నమ్మును. కానీ కొన్ని విషయాల్లో అధికారులు కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కదా. మరి దానిపైన మనం దృష్టి పెడతాడు. ఎమ్మెల్యే దృష్టికి తెచ్చినాం కానీ వెంటనే తేకపోయినా రోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆలోచన ఏ విధంగా అంటే, ఒక గ్రామానికి పోయినామంటే ఆ గ్రామం సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బహిరంగ సభలో ఎవరైనా ఏమన్నా అడుగుతుంటే అది నోట్ చేసుకొని మళ్ళీ వచ్చేసరికి చేస్తాడు. నువ్వే విలేజ్లోనే అడిగే మాట, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వచ్చాడు మనవరాడు అన్న పలానూరికి అంటే ఆ పని అయినట్టేనే చేసినాక వస్తాడు. అటువంటి గడుచున్న నాయకుడు. ఇప్పుడు ఒక విషయం అన్న, యాదవ మండలం అంటేనే ఉస్క, ఒక మొత్తం వికారాబాద్ జిల్లాలో ఖనిజ సంపద అంటే యాదవ మండలం ఇసుక. ఎందుకు ఈ ఇసుక పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆరోపణలు ఎందుకు పదే వస్తున్నాయి? అక్రమంగా ఇసుక ప్రోత్సహిస్తూ అక్రమంగా ఇసుక వ్యాపారం. ఇప్పుడు ఉసుక గతంలో కూడా నడిచిందే ఉసుక, అంతకు ముందు కూడా నడిచింది. అది అవసరాని కోసం నడిచేది, బిజినెస్ కాదు అది. ఇంకోటి గతం కంటే ఇప్పుడు చాలా కంట్రోల్ ఉంది. ఇప్పుడు నైట్లో బండ్లు నడిచినా చూసినావా? ఈ మధ్యలో నైట్లో బండ్లే నడవలేవు, ఎప్పుడు నడవలేవు. గతంలో ఉన్న అప్పుడు వాళ్ళ పేరు మీద కొంతమంది వేలు సంపాదించుకున్నారు. గతంలో ఉన్న నాయకులు సంపాదించుకున్నారు. వాళ్ళు రాత్రి అంతా కొట్టాలి, తెల్లని దగ్గర కొట్టాలి. ఈ మనోరెడ్డి అని వచ్చినాక నైట్లో ఎక్కువ బండి నడవలేదు. మీరు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడగండి, నడవలే. ఉదయం టైంలో నడిచినాయి, అది పర్మిషన్లతో నడిచినాయి. ఎక్కడైనా సీసీ రోడ్లు ఉంటే నడిచినాయి, ఎక్కడన్నా గవర్నమెంట్ వర్క్స్ ఉంటే నడిచినాయి, గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే నడిచినాయి, గవర్నమెంట్ బిల్డింగ్ ఇది నడిచి తప్ప ఇంత మంచిగా ఉన్నాం కాబట్టి అనాలే వాళ్ళు. గతం కంటే ఇప్పుడు చాలా మంచిగా ఉంది, పర్మిషన్ ఉంటే నడుస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు ఇంకేం వాళ్ళు ఎందుకు అనాలంటే వాళ్ళు అనాలే కదా. ఇప్పుడు ఏమనాలి వాళ్ళకి? ఇంకేమున్నాయి? మంచి పనిలా చేయలే. ఇప్పుడు మేము మంచి పని చేస్తుంటే రాత్రి అంతా నడిపించే బాగుండేదా? మళ్ళీ మా ఎమ్మెల్యే తిడతాడు, ఆ పని చేయకుండా అంటాడు, బాగా చెప్తా అంటాడు, ఆ పనికోకుండా. ఇక్కడ పోలీసులను మేనేజ్ చేసి ఎవరైనా వేరే వాళ్ళు ఇసుక వస్తే వాళ్ళ పైన ఎమ్మెల్యే కేసులు పెడతారంటారు. అట్లేం లేదు, అవన్నీ ఏం లేదు. పర్మిషన్ ఉంటే పార్టీలని కాదు, పర్మిషన్ ఉంటే ఎవరైనా తీసుకొని పోవచ్చు. ఇప్పుడు ఇందిరామ ఇండ్ల కోసము ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి అట్లా. మొన్న విశ్వనాథ్పూర్ కాడ ఉంటే ఏదో ఉంటే ఊకే కావాలని క్రియేట్ తప్ప వాళ్ళ ఇష్యూ కాదు అది. ఇప్పుడు వాళ్ళు రేపు ఇల్లు కట్టుకుంటారు, మన మామూలు జనాలు, వాళ్ళకు ఉసుక కావాలి, ఏం చేయాలి? ఇవ్వాలా లేదా? అట్లా చేస్తారు కావాలి తప్ప. రాజకీయంగా ఉన్నాగా, రాజకీయంగా ఉన్నా ఏదో ఒకటి అనాలి కదా. ఇంకో విషయం చెప్పండి, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి. హనుమంతు మోదిరాజు పాత్ర ఎట్లా ఉండబోతుంది? పోటీ చేస్తున్నారా లేదా? పోటీ చేస్తాం. మా అధిష్టానము పోటీ చేయమంటే నేను చేయడానికి 100%
తయారున్నా. లేదు మా అధిష్టానం ఏం చెప్తే అది వింటా. కానీ హనుమంత ముదిరాజ్ పైన ఎమ్మెల్యే కావచ్చు ఇతర నాయకులు కూడా మంచి పాస్ట్తో ఉన్నారు, పోటీ చేయించాలనేది నిజమంటారు? అది నిజమే. ఓకే. ఇప్పుడు సీనియర్ ఉన్న అందరూ నేను అంటే ఇష్టమే. నేను కూడా వాళ్ళతో మంచిగానే ఉంటా, సన్నిహితంగా ఉంటా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు వాళ్ళందరూ సహకరిస్తే, ప్రతి ఒక్కరు ఉన్న కాంగ్రెస్ పెద్దవాళ్ళు వాళ్ళందరూ సహకరిస్తే నేను నిలబడడానికి రెడీ. ఎంపీపీకి నిలబడతారా లేక జెడ్పీటీసీ నిలబడతారా? ఇప్పుడు రిజర్వేషన్ ఏది వస్తే దానికి నిలబడతాం. ఎంపీపీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారంటారా? 100% మీరు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ముద్రా సంఘానికి ఇంచుమించు భవనం ఇచ్చిండు, కురువ సంఘానికి భవనం ఇచ్చి ఇంతకుముందు ఇచ్చిండ్రు. లేదు, ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారా? 100% ఇస్తారు. అసలు మనోహర్ రెడ్డి అన్న కూడా అదే బీసీల కోసం మీరు కట్టుకోండి అంట అని చెప్పేసి హైదరాబాద్ రోడ్కి ఇచ్చిండు, భూమి ఇచ్చిండు ముద్రాలకు మొత్తం. కురువ సంఘాలకు భూమి ఇచ్చిండు. ఇంత గతంలో ఇచ్చిండ్రు అట్లా. కానీ ఈ మధ్యన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలో రావాలని ఒత్తిడి చేస్తున్నట్టు నిజం? అది ఎవరు ఒత్తిడి చేసలే, వాళ్ళ మాజీ సర్పంచ్లో ఒత్తిడి ఏం లేదు. వాళ్ళు వస్తాము అని అంటే రావచ్చు తప్ప ఒత్తిడి ఎవరు చేయరు. ఎందుకంటే ఇక్కడ లీడర్స్ ఉన్నారు, కార్యకర్తలు మస్తున్నారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 20-30 సంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా ఒత్తిడి ఏం వాళ్ళు వస్తే అది మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే, అంతే తప్ప సొంత నిర్ణయాలు ఏం లేవు. అంటే మొత్తానికి అయితే కంఫర్ట్ గా ఉంది వ్యవహారం. ఎలక్షన్ కి సిద్ధంగా ఉన్నాం. ఏ రూపకంగా ఎన్నికలను ఎదుర్కొంటారు? 100% ఏ రూపకంగా. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ యాదవ్ మండల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంచి వ్యక్తులు. కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాలకు ముందుకెళ్ళి అంతకు ముందుకెళ్ళి అట్లనే ఉన్నారు. ఏంటంటే సమస్యలతో ఎదుర్కొంటూ ఎన్ని సమస్యలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఉన్నట్టు వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు కనీసం కొద్దిగా తృప్తి ఉన్నది, సంతోషం ఉన్నది. ఇప్పుడు కావాలి సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలని ఉన్నది వాళ్ళకందరికీ. కాబట్టి వాళ్ళకందరికీ మనోహర్ రెడ్డి అన్న అందరికి వెనుక ఉండి మా అందరికి సహకరిస్తాడు. వాళ్ళకు ధైర్యం ఉన్నది. అప్పుడు సహకారం లేక గెలవకపోవచ్చు, ఇప్పుడు సహకారం ఉంటుంది కాబట్టి అందరు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ నంబర్లు అందరు గెలుస్తారు. ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, మీ టైం ఇచ్చినందుకు. ఇది హనుమంత ముదిరాజ్ చెప్తున్నారు. యాదవ్ మండలం కానీ తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోతుంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తాండూరులో అభివృద్ధి పనులు వేగంగా పరుగులెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని హనుమంత ముదిరాజ్ చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.